డిప్లొమా C20 C16 వాళ్ళకైతే టైం టేబుల్ రిలీజ్ అయింది కదా, 23rd నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఇంక్లూడింగ్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఏ చదవాలనేది కూడా మనం అయితే చూద్దాం ఒకసారి. ఓకే, సో మనకి ఎగ్జామ్స్ 23rd నుంచి, ఈ మంత్ 23rd నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ రోజు డేట్ ఎంత అంటే 13th. ఎన్ని రోజులు ఉంది? 10 days తర్వాత, కరెక్ట్ 10 daysకి మనకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది 23rd. ఏది? M2 అయితే ఉంది. ఓకే, M2 ఉంది. సో 10 days నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో మనం M2కి చదువుకోవాలంటే ఒక 2 days దీనికి టైం పడుతుంది కాబట్టి అంటే అప్రాక్సిమేట్గా మనకు జస్ట్ 1 week మాత్రమే ఉంది. మనం రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసాయి. ఓన్లీ 1 week అంటే జస్ట్ 7 days మాత్రమే ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్న ఈ 7 daysలో మనం పాస్ కావాలంటే ఏమేమి చదవాలని మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము. ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని తీసుకున్నాం. ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎప్పుడుంది మనకు? 30th ఉంది. ఈ మంత్ 30వ తేదీ ఉంది ఫిజిక్స్ సబ్జెక్ట్. అందరికీ ఆల్ బ్రాంచెస్ కూడా ఫిజిక్స్ ఈ మంత్ 30 ఉంది. సో దీని ఫిజిక్స్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది ఒకసారి తీసుకుంటే కనుక టోటల్గా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 11 యూనిట్స్ ఉన్నాయి. మనకి ఎన్ని రోజులు ఉంది టైము? 7 days ఉంది. అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ 7 days ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది C20 గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి C20 కానీ C16 కానీ వీళ్ళకైతే సప్లీస్ ఏం లేవనుకుంటే ఇది ఒక ఎగ్జామ్ ఉందంటే వాళ్ళకి 7 days ఉన్నట్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 సప్లీలు ఉన్నాయనుకోండి, ఈ 7 daysలో మీరు 3 సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలి కదా. ఒకవేళ 5 ఉంటే 5 సబ్జెక్ట్స్ చదువుకోవాలి. కాబట్టి మీకున్న సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకున్న టైం తక్కువ ఉంటుంది కాబట్టి, సో మోర్ దెన్ 3 days 4 days కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక సబ్జెక్ట్కి ఆ 3-4 daysలో మనం ఏమేమి చదువుకోవాలని ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. యూనిట్స్ అనే టాపిక్ చాలా డెడ్ ఈజీ టాపిక్, ఒక్కసారి చదివితే అయిపోతుంది. తర్వాత వెక్టార్స్ కూడా చాలా ఈజీ టాపిక్. ఫస్ట్ ఇవి 2 టాపిక్స్ కంప్లీట్ చేయండి. తర్వాత మనం ఈ యూనిట్స్ కావచ్చు, లేదంటే ఇంకా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ కావచ్చు, ఇవన్నీ టాపిక్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ అండ్ వెక్టార్స్, ఫ్రిక్షన్, వర్క్ పవర్ ఎనర్జీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్, ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్, మోడర్న్ ఫిజిక్స్, ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. మన ప్లేలిస్ట్ చూస్తే మీకు అన్నీ దొరుకుతాయి. ఓకే, దీనిలలో మీరు ఏం చదువుకోవాలంటే నేను ఇప్పుడు ఏవైతే టిక్ చేశానో ఇవన్నీ మన యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి మీరు జస్ట్ ఒక్కసారి ఇంకా చెక్ చేసుకుంటే, ఈ క్లాసెస్ అన్ని చెక్ చేసుకుంటే హార్డ్లీ మీకు ఒక 4-5 hours కంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే అంత సేపు లేవు ఈ క్లాసెస్ అన్నీ కూడా. సో ఈ 4-5 hours-లోనే మీకు ఈ సబ్జెక్టులలో అంటే ఈ యూనిట్ నుంచి వచ్చే టాపిక్స్ అన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి మ్యాక్సిమం వరకు. వన్స్ మీరు ఈ 4-5 hours దానిపైన స్పెండ్ చేసి క్లారిటీగా ఈ టాపిక్స్ అర్థం చేసుకున్నారు అనుకోండి, సో మీరు 90% అంటే ఈ ఏరియా నుంచి వచ్చే 90% క్వశ్చన్స్ని మీరు 100% రాయగలుగుతారు. ఓకే, అర్థమైంది కదా. 90% క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా మనం డిస్కస్ చేసి ఉంటాం, కాన్సెప్ట్ ఓరియంటెడ్ పోయి ఉంటాం కాబట్టి మనం ప్రతి క్వశ్చన్ని కూడా ఈజీగా అర్థం చేసుకుని రాయొచ్చు. ఓకే, సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్, ఫ్రిక్షన్, వర్క్ పవర్ ఎనర్జీ, తర్వాత హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, తర్వాత మోడర్న్ ఫిజిక్స్, ఇవి మాత్రమే చదవండి. చదివే దానికంటే ముందు మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మీరు ఫస్ట్ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ అన్ని కంప్లీట్ చేయండి 4-5 hours-లో. ఓకేనా? ఏదైనా టఫ్ టాపిక్ అనిపించి మీకు అర్థం కాలేదనుకోండి 2-3 times కావాలంటే చూడండి. వన్స్ క్లాసెస్ అన్ని చూసేసాము అయిపోయింది అనుకోండి, చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా చూసిన తర్వాత మీరు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరు ఎన్ని సాల్వ్ చేయగలరో ఒకసారి చెక్ చేయండి. వన్స్ ఆ పేపర్ చూస్తే ఇంకా మీరు ఇక్కడ వినింటారు క్లాసెస్, కొంచెం అర్థమైంటాయి. ఇట్లా ట్రై చేస్తారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేకి. అంటే కొంచెం 50% ఇక్కడ సాల్వ్ చేయగలుగుతారు. ఇంకా 50% చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ వస్తాయి. ఇంకొకసారి ఆ టాపిక్ని చూడండి, అప్పుడు మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. క్లియర్గా అర్థమైందా ఏం చెప్తారన్నా? సో మీరు ఫస్ట్ క్లాసెస్ చూడండి, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని సాల్వ్ చేసే ట్రై చేయండి. ఇవి 2 చేసిన తర్వాత ఇంకా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. లేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే మాకు ఏం అర్థం కావడం లేదు అనిపించింది అనుకోండి, ఇంకొకసారి ఆ వీడియోస్ని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత కూడా మనం సాల్వ్ చేయలేకపోతున్నామని ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, మీరు కామెంట్లో మెసేజ్ చేయండి, లేదా మీ ఇన్స్టిట్యూట్ నంబర్ ఉంది కదా, నంబర్ కన్నా మెసేజ్ చేయండి 9000025161. దీని కానీ లేదంటే కామెంట్లో కానీ, వీడియో కింద కామెంట్లో కానీ మీకు ఏ టాపిక్ అయితే అర్థం కాలేదో, అంటే దీనిలో ఏ టాపిక్ అయితే అర్థం కాలేదో దాన్ని మెసేజ్ చేయండి. ఎక్కువ మందికి ఏదైతే నీడ్ ఉంటుందో మనం దాన్ని టాపిక్ వైజ్గా, అంటే ఎక్కువ మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్ టాపిక్ పైన నీడ్ ఉందనుకోండి, సో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. తర్వాత ఎక్కువ దానికంటే తక్కువ వర్క్ పవర్ ఎనర్జీ ఉందనుకోండి, దీన్ని అంటే ప్రియారిటీ బేస్ పైన మనం దీన్ని డిస్కస్ చేసుకుంటూ పోదాం.
లేదు అర్థమైంది, అందరికి మ్యాక్సిమం అర్థమైంది, ఎవరికి ఏం డౌట్స్ లేవన్నారు అనుకోండి, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మనం సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం. అక్కడ థియరీ పార్ట్ కవర్ అవుతుంది, ఏమైనా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవి కూడా మనం సాల్వ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమెటిక్ పార్ట్ కూడా మనకు కవర్ అయిపోతుంది క్లియర్గా, ఏమి డౌట్స్ లేవంటే. లేదు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇండివిజువల్గా ఒకసారి అయితే కనుక షార్ట్గా రివిజన్ చేసుకుంటా ముందుకు వెళ్దాం. ఓకే, ఇది మనకి ఆల్మోస్ట్ C20 తీసుకున్నా, C16 తీసుకున్నా, ప్రజెంట్ ఉన్న C23 తీసుకున్నా, జస్ట్ మీకు ఒక టాపిక్ మాత్రమే యాడ్ అయింది, ఒక టాపిక్ లెస్ అయింది కాబట్టి అది C23కి సపరేట్ కావాలంటే డిస్కస్ చేద్దాము. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా C16, C20, C23 కామన్ కాబట్టి మనం రివిజన్ అయితే ప్లాన్ చేసుకుందాం. ఈ క్లాస్ అంటే మనకున్న ఈ 7 డేస్లో, మొత్తం 7 డేస్ ఉంది కదా, సో ఈ 7 డేస్లో ఈ గ్యాప్లో ఒకసారి అయితే కనుక మనం అన్ని టాపిక్స్ని షార్ట్గా రివిజన్ చేసేకి ట్రై చేద్దాము. ప్యారల్గా ఎట్లా మనకు ఎగ్జామ్ 30th ఉంది కాబట్టి 30 తేదీ ముందు రోజు అంటే 29th మనం ఖచ్చితంగా ఈవినింగ్ అయితే కనుక ఒకసారి మరీ రివిజన్ ప్లాన్ చేసుకుంటాం కదా, ఏమేమి రావచ్చు ఏమేమి లేదనేది ఒకసారి మీకు ఒక ½ అవర్ టు 1 అవర్ క్లాస్ అయితే మనం తీసుకుందాం, 1 or 2 వీడియోస్ అక్కడ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఒకసారి రివిజన్ ఉన్నట్లు ఉంటుంది మీకు, ఇంకోసారి చదివే పని లేకోకుండా ఏదైనా మీరు వీడియో చూసినప్పుడు ఏదైనా టాపిక్స్ మిస్ అయినా కూడా ఒకసారి మరి మీరు గుర్తు చేసుకుని ఆ టాపిక్స్ కావాలంటే చదువుకోవచ్చు. మ్యాక్సిమం వరకు చదివే పని లేకుండా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం, మీకు అర్థమయ్యే విధంగా, డైరెక్ట్ మీరుపై ఎగ్జామ్లో కూడా రాసే విధంగా. జస్ట్ మీరు ఒక్కసారి ఏదైనా ఫార్ములాస్ కానీ ఏదైనా ఉంటే ఒక్కసారి రాసి చెక్ చేసుకుంటే బెటర్. ఇంకా డెఫినేషన్స్ అంటారా, మనం చెప్పేటప్పుడే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అవే మీరు రిపీట్ చేసినా కూడా సరిపోతుంది. క్లియర్ కదా? సో మీకు ఏదైనా డౌట్ ఉందంటే, అంటే ఏ టాపిక్ చెప్పాలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. లేదు ఏవి డౌట్స్ లేవనుకుంటే ఒకసారి షార్ట్ రివిజన్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం. ఓకేనా? ఇంకా దీంట్లో ఏవేవి టాపిక్స్ వస్తాయి ఏం లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం అడగద్దండి, ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. సో అవన్నీ వీడియోస్ అన్నీ ఉన్నాయి ప్లేలిస్ట్లో, మీరు ఫిజిక్స్లో పోయి చూస్తే C20, C23, C16 ప్లేలిస్టులు దొరుకుతాయి, అక్కడ మీకు అన్ని క్లాసెస్ క్లియర్గా ఉన్నాయి. ఓకే, తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఈ టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు జాయిన్ అయితే నేను ఇంకొకసారి రెగ్యులర్గా అంటే ఒక సీక్వెన్స్గా ఉన్న క్లాసెస్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. అంటే ఎగ్జామ్ ముందు రోజు మీకు ఈజీగా రివిజన్ లాగా ఉంటుంది. ఇప్పుడు కూడా పోస్ట్ చేస్తాను, ఎగ్జామ్ ముందు రోజు ఫిజిక్స్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ఆ ముందు రోజు పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు జస్ట్ ఆ వీడియోస్ అన్ని లైన్గా చదువుకుంటూ పోతే క్లియర్గా అర్థమవుతాయి టాపిక్స్ అన్నీ కూడా. అర్థమైందా? సో మీరు చేయాల్సిందేమి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. తర్వాత మీకు లేదు ఏదైనా పెయిడ్ కోర్సెస్ ఏమైనా కావాలనుకుంటే మనకి మన ఐసీ అకాడమీకి సంబంధించిన యాప్ ఉంది కదా, ఆ యాప్ లింక్, తర్వాత టెలిగ్రామ్ లింక్, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దాంట్లో చూసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి. టెలిగ్రామ్లో జాయిన్ కాండి, ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి నెంబర్కి. ఇంకా ఫాలో కావాల్సిందేమి క్లాసెస్ అయితే ఒకసారి వినండి, విన్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి. తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, క్లియర్? ఆల్ ది బెస్ట్. టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఫిజిక్స్ గురించి డిస్కస్ చేసినాము, ఫర్దర్ క్లాసెస్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుందాము. అది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఇంకా ఏది మీకు ఎక్కువ ప్రయారిటీ ఉందో దాన్ని కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్స్ బేస్ చేసుకుని మనం ఆ క్లాసెస్ అయితే ప్లాన్ చేద్దాం 1 by 1. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇంకొకసారి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని ఇంకొకసారి మనం షార్ట్ రివిజన్ అయితే ప్లాన్ చేసుకున్నాం అన్ని సబ్జెక్ట్స్కి. ఓకే, అన్ని బ్రాంచెస్కి అయితే కాదు, జస్ట్ మనం చెప్పేది మెకానికల్ స్టూడెంట్కి సంబంధించి ప్లస్ ఆటోమొబైల్కి, సివిల్కి మాత్రమే. ఇంకా తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ సబ్జెక్ట్స్ అన్ని బ్రాంచెస్ కామన్ కాబట్టి మీరైతే ఫాలో కావచ్చు. మనం కోర్స్ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ సబ్జెక్ట్స్ కామన్ కాబట్టి ఇవి అందరికీ సూటబుల్ అయితే. దాంతోపాటు కోర్ సబ్జెక్ట్స్లో మెకానికల్, ఆటోమొబైల్, సివిల్కి కోర్ సబ్జెక్ట్స్ కూడా మనం అయితే ఇక్కడ డిస్కస్ చేస్తాం కాబట్టి మిస్ కాకుండా ఈ వీడియోని ఈ రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళకు కూడా, అంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 100% పాస్ అయిపోయేటట్లు మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.